హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో వెజ్ మంచూరియా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ చూద్దాం. క్యాబేజ్ వచ్చి 250 గ్రామ్ వరకు తీసుకున్నాను, 1/4 కేజీ. ఇది ఇలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా బౌల్లో అయితే వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా. తర్వాత ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, క్యాబేజ్లో నుంచి వాటర్ అయితే ఫామ్ అవుతుంది. ఆ వాటర్ తోటే ఈ పిండిని మొత్తం చక్కగా కలుపుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఇందులో నుంచి వాటర్ కూడా ఫామ్ అయ్యి ఆ పిండికి మొత్తం చక్కగా పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసి కలుపుకోవడం వల్ల ఎంత క్యాబేజీ కొద్దిగా అయింది, చూడండి సగం అయిపోయింది. అలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒక బాండ్లు అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. బాండ్లు వేడెక్కాక ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చూడండి, ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కింద కాలి పైన కాలకుండా ఇలా ఉండిపోతుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ, ఇలా చూడండి, ఇలా తిప్పుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. చూడండి, నేను చూపించే విధంగా వీడియోలో ఇలా మొత్తాన్ని, ఇలా మంచూరియా బాల్స్ మొత్తాన్ని ఇలాగే తిప్పుకుంటూ కాల్చుకుంటే ఈవెన్గా కాలుతాయి. చూసారు కదా, క్రిస్పీగా అయిపోతాయి ఇలా కాల్చుకోవడం వల్ల. మనం ఫస్టే పెద్ద మంట పెట్టేసామనుకోండి, ఇవి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి, బయట మాత్రం బాగా వేగిపోతాయి. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామనుకోండి, చక్కగా క్రిస్పీగా మంచూరియా అనేది చక్కగా కాలుతాయి. చూడండి, మిగతా పిండి కూడా ఇలాగే వేసుకొని మంచూరియా మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇలా వేసుకున్నాను. ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం ఫ్రై చేసుకున్నాను కదా, ఈ పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండ్లో అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇది కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండ్లో అయితే వేడెక్కింది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ గోల్డెన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు, ఆనియన్స్ పచ్చివాసన పోతే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనిచ్చి తర్వాత ఇందులో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఇందులో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి, ఇందులో సోయా సాస్ వచ్చి 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
టమాటా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ సాస్లన్నీ వాడాను, లేకపోతే మామూలుగా అయితే నేను ఈ సాస్ వాడను. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకోకి వేసుకొని చక్కగా ఇలా కింద నుంచి బాగా కలుపుకొని ఈ మసాలా మొత్తం ఈ బాల్స్కి పట్టేంత వరకు కాసేపు కలిపి, తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని ఇలా చూడండి, ఇలా వేయంగానే ఇలా థిక్నెస్ అనేది వస్తుంది కార్న్ఫ్లోర్. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని అది కూడా మసాలా బాగా చక్కగా పట్టేటట్టుగా ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా కింద నుంచి ఇలా అన్నీ కలుపుకొని అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేడివేడిగా. చూడండి పొగలు వస్తున్నాయి కదా, ఇది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మామూలుగా మనం బయట కొంటాం కదా మంచూరియా, అలాగే వచ్చింది టేస్ట్. దీంట్లో ఫ్రెష్ కొత్తిమీర సన్నగా ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి పైనుంచి, చాలా బాగుంటుంది ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లల కోసం. మంచూరియా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.